నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి కిట్టు గారు. సో నేను ఇప్పుడే కోర్టు నుంచి వస్తున్నాను. సుబ్బు గారి కేసు అక్కడ వాయిదా పడింది. ఇక్కడ చూస్తే అక్కడ ఉన్నటువంటి అంటే ఇంకా ఎక్కువ ఉన్నటువంటి బాధితులందరూ మిమ్మల్ని కలవడం జరిగింది మంగ్లీ గారి ఇష్యూ మీద. అసలు ఏం జరిగిందండి? మీకు బాధితులు ఏం చెప్పారండి? ఇది యాక్చువల్గా కర్నూలు ప్రాంతానికి సంబంధించిన కొంతమంది బాధితులతో ఈరోజు హైకోర్టులో అది ఫైల్ చేశారనుకుంటాను అడ్వకేట్ గారు. దాని మీద ఒక వాయిదా కూడా వచ్చినట్టు ఉంది, ఒక ఇది కూడా. అయితే కేవలం ఇది కర్నూలుకు సంబంధించి మాత్రమే పరిమితం కాలా, మోర్ దెన్ మరికొన్ని గ్రామాలు కూడా, మరికొన్ని జిల్లాలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈరోజు నా దగ్గరకు ఒక సుమారుగా 100 మంది బాధితులు వచ్చారు. వాళ్ళు కూడా రావడం, ఆ 100 మంది బాధితులు కూడా నల్గొండ వాస్తవ్యులందరూ కూడా ఎక్కడైతే ఈ రమావత మధు అని చెప్పి ఉన్నారో వాళ్ళ నేటివ్ ప్లేస్ ఇది. అంతేకాకుండా అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ కూడా చేసుకున్నట్టుగా ఒక 7 స్టోరీ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది కాకుండా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ గోకులందన ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఈ మల్లేపల్లి ప్రాంతంలో కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడ వీళ్ళందరూ కూడా ఒక పటేల్ అని ఒక పేరుతో వీళ్ళు చెప్తున్నారు. ఓ పటేల్ అని ఒక గుజరాతీ సంబంధించిన వ్యక్తి, అతన్ని ప్రధానంగా చూపించి అతను ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీస్ స్టార్ట్ చేస్తామని, పబ్బుల్లో స్టార్ట్ చేస్తామని, అదేవిధంగా కొన్ని ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌసెస్ ఇవన్నీ పెడతామని చెప్పి ఈ రమావత మధు ఈ నల్గొండ గ్రామంలో ఇప్పుడు నన్ను కలిసినటువంటి పిఏపల్లి ప్రాంత వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మీరు డబ్బులు పెట్టండి, మీ తరతరాలకు కూడా మీరు ఇబ్బందులు పడకుండా ఉన్నటువంటి అంత రిటర్న్స్ మేము ఇస్తాం, సో రూపాయికి 10 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పి కూడా కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రామిసరీ నోట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని రావడం కూడా జరిగింది ఇప్పటివరకు వాళ్ళతో మాట్లాడితే. అందులో కూడా వాళ్ళు చూపిస్తున్న ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారో ప్రజలంటే, మనం ఎంత మోడర్న్ సొసైటీ అని మనం మాట్లాడుకుంటాం కానీ హైదరాబాద్కు కోతవేడు దూరంలో కూడా ఇంకా మనం ఆదిమ కాలం నాటి ఏదో మనం చెప్తాం చూస్తారండి, ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి ఇప్పుడు కూడా మనుషుల్లో ఆ అమాయకత్వం అంటే వాడేదో ఒక 10 రూపాయలు వడ్డీ ఇస్తానంటే అమాయకత్వంగా ఆ ఒళ్ళు కూడా తాకట్టు పెట్టుకొని వాడు 10 రూపాయలు ఇస్తున్నాడని చెప్పి వీళ్ళు మరొక 5 రూపాయలకి 3 రూపాయలు కూడా వేరే 5 రూపాయలకి ఇట్లా వడ్డీలు తెచ్చుకుని బయట ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో ఉన్న బంగారం ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి ఆ చేతిలో ఇవ్వడం. ఇప్పుడు ఆయన కొన్ని వీడియోస్ కూడా చూపిస్తున్నారు వాళ్ళు, అందులో నోట్ల కట్టలు కౌంట్ చేస్తున్నట్టుగా అమౌంట్ కౌంట్ చేస్తూ ఇట్లాంటి రకరకాల వీడియోస్ కూడా నేను చూడండి. చాలా చోట్ల ప్రామిసరీ నోట్స్ కూడా అంటే 1 రూపీ రెవెన్యూ స్టాంప్ మీద సంతకాలు పెట్టి కూడా ఇచ్చినటువంటి చాలా ఎవిడెన్సెస్ కూడా చూపిస్తున్నారు. ఈ బాధితులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పాలంటే ఒక సంచలనాత్మకంగా ఉన్నటువంటి విషయంగా చెప్పొచ్చు. మొన్నటి వరకు మనం కేవలం ఇది 100 కోట్లు 150 కోట్లు అనుకున్నాం కానీ ఇప్పుడు నాతో మాట్లాడిన బాధితులు వీళ్ళు సుమారుగా ఒక 150 కోట్ల రూపాయలు అంటే, సో వాళ్ళు చూపించినటువంటి ఆ పేపర్ చూస్తే నా లెక్క ప్రకారం ఇప్పుడు సుమారుగా ఒక 60-62 కోట్ల వరకు లెక్కలు తేలినట్టుగా ఉంది. సో ఇది లెక్క వేసుకుంటూ పోతే ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామో తెలియట్లా. బట్ దీని మీద సిఐడి ఎంక్వైరీ చేశారు. బట్ నేనేమంటానంటే సిఐడి ఎంక్వైరీ కాదు, ఇది సిఐడి ఎంక్వైరీ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదని నేను అనను, కానీ ఇది అతిపెద్ద స్కామ్ కాబట్టి ఇది సిబిఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిఐడి పోలీసుల మీద మాకు విశ్వాసం ఉంది, దర్యాప్తు సంస్థలపైన మాకు నమ్మకం ఉంది. కానీ సిబిఐ దర్యాప్తు వల్ల మరి కాస్త కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా వెలుగులోకి వస్తాయి తప్పనిసరిగా. ఇది కొన్ని 100 గ్రామాలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా ఉంది. కొన్ని వేలాది మంది సభ్యులు ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు. ఒక్కొక్క లెక్కలు కలుపుతుంటే 10 మంది అంట, 20 మంది అంట, 30 మంది అంటున్నారు. కానీ లెక్కలు తీస్తూ ఉంటే ఇది కొండవీడి చాంతాడంత లెక్కలు అయితే తెలుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థ పేరు మీదగా వీళ్ళు అత్యంత అధిక వడ్డీ డబ్బులు ఆశ చూపించి రెవెన్యూ కలెక్ట్ చేయడం, డబ్బులు కలెక్ట్ చేసి ఇతరత్ర మార్గాల్లోకి రెవెన్యూ అనేది ఆ పూర్తిగా మనీ అనేది ఎక్కడికో పోయింది. ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే బాధితులకి న్యాయం జరగలేదని నేను చెప్తున్నాను. బట్ వాళ్ళ పేపర్లు కాగితాలన్నీ చూపిస్తుంటే వాళ్ళు ఒక్కొక్కరు కొంతమంది చెప్తున్నారు వాళ్ళు ఈ డబ్బులు ఇలా ఇచ్చుకోలేక రిటర్న్స్లో ఇవ్వలేక ఆల్రెడీ ఈ గ్రామ వాస్తవ్యులు అయితే పిఏపల్లి గ్రామస్తులు సుమారుగా 3 ఆల్రెడీ సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో అత్యంత పెద్ద క్రైమ్ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో గడచిన ఒక 4-5 దశాబ్దాలుగా మనం చూడనటువంటి అతిపెద్ద స్కామ్గా కనిపిస్తోంది. దీని వెనుక పెద్ద వ్యక్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పుడు కూడా సిబిఐ దీని మీద ఒక దర్యాప్తు చేసి నిజాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజల పక్షాన అంటే తవ్వుతున్న కొద్దీ కూడా వెలుగులోకి వస్తున్నాయి కొత్త నిజాలు. ఇది ఇప్పటికైనా సిబిఐ దర్యాప్తు చేయాలి. సిబిఐ దర్యాప్తు ద్వారా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే బాధితుల పక్షాన ఒక నోట్ రిలీజ్ చేసి మేము అండగా ఉన్నాం, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని చెప్పి ఆయన కూడా ఒక భరోసా చేస్తే ఈ బాధితుల తరపున కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మీడియా ద్వారా కూడా, ఒక చిన్న
ఒక చిన్న భరోసా. ముఖ్యంగా దర్యాప్తు సంస్థలు, కోర్టులు, న్యాయాధికారులు ఇవన్నీ కూడా, అంటే న్యాయస్థానాలు ఇవన్నీ కూడా ఆ పరిగణలో దర్యాప్తు చేసినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అంతేకాకుండా రాష్ట్ర ప్రధాన హోమ్ మినిస్టర్ గాని అందరూ కూడా దీని మీద నిష్పక్షపాతంగా ఒక రకమైన దర్యాప్తు చేస్తామని చెప్పి హామీ ఇస్తే తప్పనిసరిగా బాధితుల్లో కొంత ఊరడొచ్చే అవకాశం ఉంటుంది. కిట్టి గారు, రవీంద్రనాథ్ గారు, అక్కడ ఉన్నటువంటి బాధితులు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? డైరెక్ట్గా మంగ్లీ గారికి ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుందండి? మంగ్లీ గారు ఇన్వాల్వ్మెంట్ అనే విషయం మీద వాళ్ళు చెప్పిన సూచన పరంగా చెప్పింది ఏంటంటే, మంగ్లీ గారు మా సంస్థ ఏదైతే గోకుల్ నందన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందో దీని వెనక మంగ్లీ గారు ఉన్నారు, మంగ్లీ గారు ఇన్వెస్ట్మెంట్ చేశారు, మంగ్లీ గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని చెప్పడం. అంతేకాకుండా ఇప్పుడు పియ్యపల్లి ఊర్లో చూసినట్లయితే ఆ గ్రామంలో మంగ్లీ గారు ఒక 7 స్టోరీ బిల్డింగ్ కట్టడం, కొన్ని ఫొటోస్ కూడా వాళ్ళు అక్కడ కలిసి తీసుకున్నట్టుగా కొన్ని ఇమేజెస్ కూడా కనిపిస్తున్నాయి. మంగ్లీ గారితో కలిసి ఉన్న ఫొటోస్ కూడా నేను ఇప్పుడు చూడడం జరిగింది. మేము ఉన్నామంటే ఆవిడ డైరెక్ట్గా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ఆవిడ ఉన్నారు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రచారం చేసుకున్నారు. సో ప్రచారం చేసుకున్నారంటే నేను సూటిగా గర్చన్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇది ఏదో ఇప్పుడు ఓవర్ నైట్ రాత్రి పగలు జరగలేదు, ఇది ఒక 1.5 year నుంచి నడుస్తుంది. సో ఇక్కడ మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు అని అంటే మరి గడిచిన 3 నెలల నుంచి ఒక 1.5 రోజుల పాటు సిఐడి కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. కాబట్టి మంగ్లీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజుల్లోనే, అంటే ఇప్పుడు సుబ్బు గారు పెట్టాక, అంటే మా అడ్వకేట్ సుబ్బు గారు ఈరోజు పెట్టిన తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి నేను ఇందులో చాలా నా ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి చెప్పడం వెనుక కొంత సందేహాలు, డౌట్ వస్తున్నాయి. అలా కాకుండా ఆవిడ ఇదే ప్రెస్ మీట్ ఒక 1.5-2 months బ్యాక్ కానీ పెట్టి ఉంటే తప్పనిసరిగా ఇంత ఎఫెక్ట్గా ఆమె మీద వచ్చి ఉండే అవకాశం లేదు. బట్ ఆమె ఉన్నారా లేదండి దర్యాప్తు సంస్థలు, కోర్టులు మాత్రం తప్పనిసరిగా దీని మీద విచారణ చేస్తాయి. స్కామ్ అంతా చాలా పెద్ద స్కామ్ అంటున్నారు, బడాబాబుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఇదంతా బయటపడే పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఆ క్లూస్ ఏవైతే డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఎవిడెన్సెస్ కానీ మాయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? కోర్టుకు కావాల్సినవి ఎమోషన్స్, సెంటిమెంట్స్ కాదు, కోర్టుకు కావాల్సింది ఆధారాలు మాత్రమే. ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే గోడ కొట్టిన సున్నం, మైక్రో ఫైనాన్స్ సంస్థలో పెట్టిన పెట్టుబడులు, ఇవి రెండు ఈక్వలే. ఒకసారి పెడితే మళ్ళీ రిటర్న్స్ రావడం అనేది చాలా కష్టం. ఇది అంత ఈజీగా వెలుగులోకి వస్తుంది చెప్పలేను. బాధితుల పక్షాన న్యాయ పోరాటం మాత్రం చేయాల్సిన అవసరం అయితే ఉంది. తెగేదాకా ఖచ్చితంగా మేమైతే పోరాటం చేస్తాం. కిట్టు గారు, సో విన్నారుగా, ఇందులో మంగ్లీ గారు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా బాధితులైతే పక్కా సాక్ష్యాధారాలతో విత్ ఎవిడెన్సెస్తో రవీంద్రనాథ్ గారిని కలవడం జరిగింది. దాదాపుగా 100 మందికి పైగా ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్, ఎవిడెన్సెస్, వాళ్ళు పెట్టిన డబ్బులు, పెట్టుబడులు, అవన్నీ డాక్యుమెంట్స్తో సహా, ఫోటోలతో సహా రవీంద్రనాథ్ గారికి చూపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ వాళ్ళు తెచ్చిన డబ్బులు, అది ఎక్కడి నుంచి తెచ్చినా కూడా కొంతమంది బంగారు తాకట్టు పెట్టి, కొంతమంది ప్రాణాలనే పణంగా పెట్టి తెచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇంతమంది బాధితులు రవీంద్రనాథ్ గారి దగ్గరికి వచ్చి ఆ కేసుని ఇవ్వడం, ఆ కేసుని రవీంద్రనాథ్ గారు టేకప్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? అసలు మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే బడాబాబుల ఇన్వాల్వ్మెంట్ ఉందా, రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే బాధితులే వాళ్ళంతటి వాళ్ళే మోసపోయారా అనేదాన్ని మీరు కమెంట్ చేయండి.